ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తముందని తేలడంతో భారత్ ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. దీంతో ఇండియా, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారత్ చర్యలకు ప్రతిస్పందనగా పాక్ ప్రయోగించిన మిసైల్స్ను భారత్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. తాజాగా హర్యానాలోని సిర్సాలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకు పాకిస్తాన్ క్షిపణిని వైమానిక దళం ధ్వంసం చేసింది. ఒక అవశేషం రానియన్లో, మరొకటి నగరానికి సమీపంలోని కాజాఖేడా గ్రామంలో పడింది. పెద్ద పేలుడు శబ్దంతో సమీపంలోని స్థానికులు భయపడి వెంటనే అక్కడికి గుమిగూడారు. ధ్వంసమైన మిస్సైల్ భాగాలను కొందరు కుర్రాలు తరలిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. పాక్ మిసైల్స్ పాత ఇనుప సామాన్లకు పనికి వస్తున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నియంత్రణ రేఖ LOC అంతర్జాతీయ సరిహద్దు IB వెంబడి భారత నగరాలపై పాకిస్తాన్ సైన్యం చేసిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా భారత సైన్యం జమ్మూ సెక్టార్లో గట్టిగా ప్రతీకారం తీర్చుకుందని రక్షణ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తరాన బారాముల్లా నుండి పశ్చిమ భూజ్ వరకు అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాలలో డ్రోన్లను కూల్చివేసింది. ఇక పూంచ్, మేంతార్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో విస్తృత షెల్లింగ్ జరిగింది. కానీ భారత సైన్యం ఇప్పటికే అప్రమత్తంగా ఉండడంతో ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది. సైన్యం వెంటనే సాయుధ డ్రోన్లతో ప్రతిస్పందించి పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థపై కౌంటర్ స్ట్రైక్ చేయడం ప్రారంభించింది. భారత డ్రోన్లలో ఒకటి పాకిస్తాన్ AD రాడర్ను ధ్వంసం చేయడమే కాకుండా 4 ముఖ్యమైన రక్షణా కేంద్రాలను కూడా చుట్టుముట్టి నాశనం చేసింది. అయితే ఈ ఘర్షణలో భారతదేశం కూడా కొంతమంది సైనికులను కోల్పోయింది. 4 సైనికులు, 2 పాఠశాల పిల్లలు మరణించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ చర్యలను అంతర్జాతీయంగా బహిర్గతం చేసింది. పౌర విమానాలను కవచంగా ఉపయోగించడం, తప్పుడు ప్రచారంతో భారతదేశాన్ని నిందించడం, నాన్ఖానా సాహిబ్ వంటి పవిత్ర ప్రదేశాలపై భారత్ దాడి చేసిందని ప్రచారం చేయడం వంటి చర్యలు పాకిస్తాన్ మతతత్వ లక్ష్యాలపై దృష్టి పెడుతున్నాయని స్పష్టమవుతుంది.